ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దానం స్వీకరించండి, మీరు పొందుకుంటారు. అదేమిటనంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం. ఏమని మాట్లాడుతున్నారు ప్రభు ఇక్కడ అని చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఈ వ్రాయబడిన ఈ మాటలో అక్కడ ఒక అంకె ఉంటుంది. ఫుట్ నోట్లో చూసినట్లయితే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూడి జరిపించుచున్నాడని పాఠాంతరం. ఈరోజు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. అదేమిటనంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆ గొప్ప దేవుణ్ణి మీరు ప్రేమిస్తూ ఉన్నారు. దేవునిని ప్రేమించే మీ జీవితంలో సమస్తమును ఇది మొదలుకొని మీకు సమకూర్చబడతాయి. ఇప్పటి వరకు ఏదైతే లేదని మీరు బాధపడుతూ వచ్చారో ఆ సమస్తమైనటువంటి బాధలను తొలగించి మీకు మేలు కలగడానికి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఈ సహాయమును మీరు ఆశించినట్లయితే కన్నులు మూయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ వాక్యపు వాగ్దానమును ఎవరైతే స్వీకరించారో ఈ పిల్లల జీవితంలో, ఈ పిల్లల బ్రతుకులలో మీరు సమస్త మేలును సమకూర్చి జరిపించుచున్నారని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. సంతానము, సంపద, ఆరోగ్యము, ఆయుష్కాలము, ఐశ్వర్య ఘనతలు, చదువులో జ్ఞానము, ప్రభువా నా తండ్రి నాయన నీట్లో మంచి ర్యాంకు ఈ పిల్లలకు మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానమును మీరు స్వీకరించారా? స్వీకరించినట్లయితే దేవుని ప్రేమించే వారికి ఏ మేలులైతే జరుగుతాయో ఆ మేలులన్నీ ఈరోజే మీ జీవితంలోనికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో మే నెల 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, నంద్యాల టర్నింగ్ వద్ద, నంద్యాల జిల్లా. మిర్యాలగూడలో మే నెల 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో మే నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. నెల్లూరులో మే నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ఖమ్మంలో మే నెల 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఒంగోలులో మే నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. మాచర్లలో మే నెల 18వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, కొండై చెరువు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో మే నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో మే నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో మే నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, డోన్. పాలకొల్లులో మే నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మే నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో మే నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి. అనంతపురంలో మే నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గద్వాలలో మే నెల 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్, చెనుగోనిపల్లె రోడ్, గంజిపేట, గద్వాల్. అన్నం తిందయ్యా అని ఏడ్చి ప్రార్థన చేయించే డబ్బులు కానికేసి అప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేసినావు. అమ్మాయి బాగా అన్నం తింటుంది, ఇప్పుడు బాగుందయ్యా. చెప్పకూడదు గట్టిగా. ఇట్లా లేదండి, అసలు మైండ్ కంట్రోల్ లేదు, మనిషి స్వాధీనంలో లేదు, ఆ పిల్లకి అన్నం తినేది లేదు, చాలా పీడింపబడుతున్న పరిస్థితి. ఈ అమ్మాయి బ్రతుకుద్దా అనేటువంటి నమ్మకమే లేనటువంటి స్థితిలో తీసుకొని వీళ్ళు చీమకుర్తి నుండి పిల్లని తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి పొట్ట మీద చేయి వేసి, ప్రభు ఆహారం తినడానికి అరుగుదల దయచేయి, ఆహారం మీద ఆశ పుట్టించానంటే ఈ రోజున మా తల్లి కాస్త ఒళ్ళు చేసింది. చప్పట్లకొట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకా సంపూర్ణమైన క్షేమం దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళ చిన్న కుమారుడు ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్, చాలా మందులు వాడాడు, స్టమక్ పనిచేయదు, ఆ పిల్లోడు ప్రాణం పోయే ప్రాణమా ఉండే ప్రాణమా తెలీదు. ఎప్పటికప్పుడే కలవరము, చాలా కన్నీటితో, వేదనతో, బాధతో ఈ తల్లి అయితే తన కొడుకు నిమిత్తం ఏడుస్తుంది. అయ్యా పిల్లోడి పరిస్థితి బాగోలేదయ్యా, పిల్లోడి పరిస్థితి ఎట్లా అయిపోయింది అయ్యా అంటే, ఒకసారి తీసుకురమ్మా ఒంగోలు అని చెప్పాను. తీసుకుని వచ్చారు. ప్రభా ఈ బిడ్డకి ఈ పరిస్థితి ఏంటైనా అని చెప్పి రెండు చేతులు ఆ పొట్ట మీద నుంచి ప్రార్థన చేసి, నోట్లో తైలం పోసి, ద్రాక్షరసం పెట్టి, తర్వాత అంజూరు పండించి పొట్ట మీద తైలం ప్రార్థన చేస్తే ఈ రోజున బిడ్డ అద్భుతమైన ఆరోగ్యంతో నింపబడ్డాడు. ఎన్ని వేలు ఖర్చు పెట్టారో, ఎన్ని హాస్పిటల్ తిరిగారో, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమె చెప్దాం.